పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మే నెల 13వ తారీఖు పరిశుద్ధ ఫాతిమా మాత మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 5 వరకు పవిత్ర వచనములు. 3 దినములు గడిచిన పెదప గలిలయలోని కానా పల్లెలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు ఆయన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానించబడిరి. అచ్చట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని యేసుతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని పలికెను. ఆ తల్లి సేవకులతో, మీరు ఆయన చెప్పినట్లు చేయుడు అని పలికెను. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఫాతిమా మాత మహోత్సవానికి ఉన్నటువంటి ఉపోద్ఘాతాన్ని, పూర్వపరాలని, చరిత్రను తెలుసుకునే ముందుగా ఈనాడు పరిశుద్ధ 2వ జాన్ పౌల్ పాపు గారి జీవితంలో జరిగినటువంటి, మనలో కొంతమందికి తెలిసినటువంటి ఒక అద్భుతాన్ని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను. అది మే నెల 13వ తారీఖు 1981వ సంవత్సరం 2వ జాన్ పౌల్ పాపు గారు రోమ్ నగరం వాటికన్లో ఉన్నటువంటి పునీత పేతురు గారి యొక్క దేవాలయ ప్రాంగణములో విశ్వాసులందరికీ అభివాదం చేసుకుంటూ తన యొక్క కారుల పైన నిలబడి ఆ విధంగా వెళుతున్న సమయంలో ఒక వ్యక్తి, అతని పేరు ఆలీ ఆఖా అనే వ్యక్తి 2వ జాన్ పౌల్ పాపు గారిని నమస్కరించినట్లుగా నటించి గన్ తోటి 3 సార్లు కాల్చాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఆ బుల్లెట్లలో ఏ ఒక్క బుల్లెట్ పాపుగారి యొక్క గుండెలలోనికి దిగబడినా కానీ పాపుగారు ప్రాణముతో ఉండేవారు కారు. పాపుగారు కుప్పకూలిపోయారు. అక్కడున్న విశ్వస్తులందరూ కూడా భయపడిపోయారు, పాపుగారి ప్రాణాలకి ఏమైనా ఇద్దేమని. అదృష్టవశాత్తు పాపుగారు కొన్నాళ్ల పాటు ఆసుపత్రిలో ఉన్న తర్వాత ఆ 3 బుల్లెట్లని సురక్షితంగా బయటికి తీశారు. ఆయన బయటికి వచ్చిన తర్వాత పాపుగారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమిటి అంటే, తనకు షూట్ చేసినటువంటి 3 బుల్లెట్లలో ఒక బుల్లెట్ని పరిశుద్ధ ఫాతిమా మాత కిరీటములో ఉంచాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు ఆయన ఆ విధంగా నిర్ణయం తీసుకున్నారు అంటే, ఆయన తనకి బుల్లెట్ తలుగుతున్న సమయంలో తనకి ఏమీ కనబడలేదంటండి. ఒక చేత్తో బుల్లెట్ కాలుస్తున్నాడు శత్రువు. పాపుగారు అన్నమాట ఏంటంటే, మరొక చెయ్యి ఆ బుల్లెట్ తన గుండెల్లో దిగబడకుండా ప్రక్కకు పంపించిందట. శత్రువు అనేటువంటి వాడు, సాతానుడు అనేటువంటి వాడు ఆలీ ఖా అనే రూపములో పాపుగారి గుండెల్లోకి బుల్లెట్లు దిగేటట్లుగా చేస్తుంటే, పరిశుద్ధ మరియమాత యొక్క చేయి, అద్భుత హస్తం ఆ బుల్లెట్లు గుండెల్లో దిగబడకుండా పక్కకు నెట్టివేసినట్లుగా ఆయనకు దర్శనం వచ్చిందట. కాబట్టే ఇంగ్లీష్లో ఏమన్నారంటే ఆయన, one hand fired the bullets, but another hands guided the bullets away. ఒక చెయ్యి నా గుండెల్లోనికి బుల్లెట్లు దించుతుంటే, మరొక చెయ్యి, ఆ మరియ తల్లి యొక్క హస్తం ఆ బుల్లెట్లని నా గుండెల్లో దిగబడకుండా పక్కకు నెట్టివేసింది. నేను చూసినటువంటి ఆ యొక్క దర్శనం ఏమిటి అంటే, నన్ను ప్రాణాలతో కాపాడటానికి ఆ మరియ తల్లి నన్ను కప్పివేసింది అని పాపుగారు సాక్ష్యంగా చెప్పారు. కృతజ్ఞతగా ఆ ఫాతిమా మాతకి కృతజ్ఞతగా, ప్రాణాలు కాపాడినటువంటి ఆ ఫాతిమా మాత కృతజ్ఞతగా పరిశుద్ధ 2వ జాన్ పౌల్ పాపు గారు, ఇది జరిగింది 1981వ సంవత్సరం మే నెల 13వ తారీఖు అయితే, 1982వ సంవత్సరం, 1 సంవత్సరం అయిన తర్వాత పాపుగారు ఆ యొక్క కిరీటములో, పరిశుద్ధ ఫాతిమా మాత కిరీటములో ఆయనకు తగిలినటువంటి బుల్లెట్లో ఒక బుల్లెట్ని భద్రపరిచి కృతజ్ఞతగా అక్కడ దాచి ఉంచారు. క్రీస్తునాథుని యందు ప్రియులారా,
పరిశుద్ధ ఫాతిమా మాత, మహాశక్తివంతమైనటువంటి మరియ తల్లి, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈనాడు ఫాతిమా మాత మహోత్సవాన్ని మనం ధ్యానం చేస్తుండగా ఇది ఒక చరిత్రలో జరిగినటువంటి ఒక అద్భుతం మాత్రమే కాదు, ఒక దర్శనం మాత్రమే కాదు, ఇది సకల మానవాళికి కూడా ఒక మెసేజ్, ఒక సందేశాన్ని, ఒక గొప్ప ఆత్మీయ సందేశాన్ని ఇచ్చేటువంటి మరియ తల్లి యొక్క దర్శనాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవ లోకములో, క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ విశ్వాసములో మరియ తల్లి పేరిట వెలిసినటువంటి పుణ్యక్షేత్రాలలో ఈ ఫాతిమా మాత మహోత్సవం, ఈ ఫాతిమా మాత పుణ్యక్షేత్రము కూడా మొదటి వరుసలో ఉంటుంది. లూర్దు మాత, ఫాతిమా మాత, ఇవి రెండు పండగలు కూడా కథోలిక విశ్వాసులందరికీ కూడా అత్యంత పవిత్రమైనటువంటివి. ఆ యొక్క పుణ్యక్షేత్రాలు కూడా అత్యంత శక్తివంతమైనటువంటి వాటిగా పరిగణిస్తారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ఫాతిమా మాత ఏ విధంగా పుణ్యక్షేత్రం, ఈ యొక్క పండగ ఏ విధంగా ప్రారంభమైంది? అది 1917వ సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం భీకరంగా జరిగిన తర్వాత సుమారుగా, ప్రియులకు దేవుని బిడ్డలారా, 2,30,00,000 మంది సైనికులైతేనేమి, యొక్క వ్యక్తులైతేనేమి ప్రాణాలు కోల్పోయారు మొదటి ప్రపంచ యుద్ధంలో. అంతకంటే ఎక్కువ మంది క్షతగాత్రులయ్యారు, కాళ్ళు పోయి, చేతులు పోయి, వివిధ రకాలుగా ఆ యుద్ధంలో వారి శరీరముల అంగవైకల్యంతో ఎంతోమంది బాధపడ్డారు. దారుణమైనటువంటి యుద్ధం. ఆ యొక్క యూరోప్ ప్రాంతంలో వివిధ ప్రాంతాలలో భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ముగుస్తున్న సమయంలో, ప్రియులకు దేవుని బిడ్డలారా, అంతా భయం, అంతటా ఆకలి, ఎటు చూసిన మరణాలతో నిండిపోయింది. అటువంటి సమయంలో ఈ బాధాకరమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణంలో, ప్రియులారా, ఆ ప్రక్కనే ఉన్నట్లు పోర్చుగల్ దేశంలో మే నెల 13వ తారీఖున మొట్టమొదటిసారిగా గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఫ్రాన్సిస్కో, జెసింతా, లూసియా అనేటి 3 పిల్లలకి, గొర్రెలు కాసే పిల్లలకి దేదీప్యమానముగా కొండగుహలో నుంచి ఈ ఫాతిమా మాత దర్శనమిచ్చింది. ప్రియులారా, ఫాతిమా మాత మే నెల 13వ తారీఖు మాత్రమే కాకుండా మే నెల నుండి అక్టోబర్ నెల వరకు కూడా ప్రతి నెల 13వ తారీఖున ఆ పిల్లల్ని అక్కడికి రమ్మంటం, దర్శనమివ్వటం, వారికి ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం, ఇది జరిగినటువంటి చరిత్ర. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రతిసారి ఆ పిల్లలు లూసియా, ఫ్రాన్సిస్కో, జెసింతా, లూసియా, ఫ్రాన్సిసు, జెసింతా, ఈ పిల్లలు 3 కూడా గొర్రెలు కాసుకునే పిల్లలు అక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ఒక మానవాళికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చారు ఫాతిమా మాత. మొదటిసారి కనబడ్డప్పుడు, పిల్లారా, ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతముగా జపమాలను జపించాలి. గడ్డు పరిస్థితులు వస్తున్నాయి, మానవుడు పాపములు నిండిపోతున్నారు, పాపాంధకారములు మునిగిపోతున్నాడు. కాబట్టి ఇదిగో మానవులందరూ కూడా కుటుంబ సమేతముగా జపమాలను జపించాలి. జపమాల ద్వారా లోకము రక్షించబడుతుందని చెప్పారు. మే నెల 13వ తారీఖున, జూన్ నెల 13వ తారీఖున నా నిర్మల హృదయానికి, యేసు తిరుహృదయానికి ప్రపంచము అంకితము చేయబడాలి. యేసు తిరుహృదయానికి, మరియమాత నిష్కళంక హృదయానికి ప్రపంచాన్ని అంకితం చేసుకోవాలి. ఈ రెండవ సందేశాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం ప్రియులారా. మన కుటుంబాలన్నిటినీ కూడా మరియమాత నిర్మల హృదయానికి, నిష్కళంక హృదయానికి అంకితం చేసుకోవాలి. అంతకంటే ఎక్కువగా యేసు హృదయానికి అంకితం చేసుకోవాలి, ప్రతిష్ఠించుకోవాలి. ఈ 2 హృదయాలు కూడా మన కుటుంబాలను కాపాడతాయి, భద్రపరుస్తాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత జూలై 13వ తారీఖున మరియమాత ఈ 3 పిల్లలకి కూడా, లోకానికి కూడా ఒక దర్శనాన్ని చూపించింది. ఏమిటి అంటే నరకము, పరలోకము. ఈ నరకము, పరలోకం, ప్రియులారా, నరకాలికి అనేకులు వెళ్ళిపోతున్నారంటండి. అనేకులు వెళుతున్నాడు. విశాలమైన మార్గాన్ని ఎంతోమంది ఎన్నుకుంటున్నారంటండి. ఈ యొక్క ఇరుకైన మార్గంలో ఎవరు వెళ్ళటం లేదంటండి. ఆనాడు మరియ తల్లి చాలా వేదనతో, కన్నీటితో ఆ పిల్లలకు చెప్పిన మాట ఏంటంటే, ప్రార్థన చెయ్యండి, ప్రార్థన చెయ్యండి, పాపులు మారు మనస్సు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి అని వేదనతో చెప్పింది. ఆగస్టు 13వ తారీఖు కనబడేటట్లు దానికి బదులుగా 19వ తారీఖు కనబడ్డారు మరియమాత, రమ్మని చెప్పారు. ఆ రోజున పాపులు మారు మనసు పొందాలి అంటే క్రైస్తవులందరూ కూడా త్యాగ కార్యాలు చెయ్యాలి, తపో కార్యాలు చెయ్యాలి, శ్రమలను స్వీకరించాలి.
అని చెప్పారు. పాపులు మారాలి అంటే మనం పవిత్రంగా ఉన్న క్రైస్తవులు త్యాగపూరితమైన క్రియలు చేయాలి అని చెప్పారు. సెప్టెంబర్ నెలలో మరియమాత ఇచ్చిన సందేశం ఏమిటి అంటే ఎడతెగక ప్రార్థన చెయ్యండి, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఆ తర్వాత చివరిగా అక్టోబర్ నెల 13వ తారీఖున మరియమాత ఇచ్చినటువంటి మా సందేశం ఏమిటి అంటే నేను జపమాల మాతని, నేను జపమాల రాజ్ఞిని అని చెప్పారు. ఈ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, మరియమాత దర్శనాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తే మరియమాత ఇచ్చినటువంటి ఆ 6 దర్శనాలు మే నెల 13వ తారీఖున ప్రారంభమై, అంటే ఈ రోజున ప్రారంభమై అక్టోబర్ నెల 13వ తారీఖు వరకు ఇచ్చినటువంటి ఈ 6 దర్శనాలను క్రోడీకరించి మరియ తల్లి యొక్క సందేశాన్ని 3 మాటల్లో చెప్పాలి అంటే మొదటి మాట ఏమిటి అంటే జపమాలను కుటుంబ సమేతముగా ప్రార్థన చెయ్యండి. రెండవ మాట ఏమిటి అంటే పశ్చాత్తాపము చెంది పాపాన్ని విడిచి దేవుని చెంతకు తిరిగి రావాలి, యేసయ్య చిత్తానుసారముగా జీవించాలి. మూడవది త్యాగ జీవితం ద్వారా మీ శ్రమల ద్వారా ఇతరులకి రక్షణ తీసుకురావాలి, పాపుల మారు మనసు పొందేటట్లుగా మీరు చేయాలి. 3 ముఖ్యమైన సందేశాలు పిల్లరా. జపమాలను కుటుంబ సమేతంగా ప్రార్థించాలి, పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి తిరిగి రావాలి, త్యాగపూరితమైన జీవితాల ద్వారా పాపుల యొక్క మారు మనస్సు కొరకై ప్రార్థన చెయ్యాలి. ప్రియులారా, పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో మరియ తల్లి ఇచ్చినటువంటి మే నెల 13వ తారీఖు నుంచి అక్టోబర్ 13వ తారీఖు దర్శనాలకి రష్యా దేశంలో ఉన్న కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఒక దగ్గర సంబంధం ఉంది. ఆ రోజుల్లోనే రష్యాలో ఉన్నటువంటి ప్రభుత్వం కూలిపోతుంది, కమ్యూనిస్టులు దాన్ని కవిత్వం చేసుకుంటారు, మత వ్యతిరేక క్రీస్తు వ్యతిరేక కార్యకలాపాలు బయలుదేరతాయి అని మరియ తల్లి హెచ్చరించింది. ఎప్పుడు 1917వ సంవత్సరంలోనే. ఆ తరువాత ప్రియులారా, ఇదిగో 2000 సంవత్సరం రాకముందే ఒక మత పెద్ద మీద హత్యాయత్నం జరుగుతుందని మరియ తల్లి ముందుగానే చెప్పారు. అది 2వ జాన్ పాల్ పాపు గారి మీద జరిగింది. అయినా కానీ మరియ తల్లి తన మధ్యస్థ ప్రార్థన ద్వారా తన హస్తము ద్వారా కాపాడారు. మరియ తల్లి చెప్పినటువంటి కార్యాలన్నీ జరిగాయి, జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, ఆమె ముఖ్యంగా 3 దర్శనాలు ఇచ్చారు, 3 రహస్యాలు ఇచ్చారు, ఒక్కొక్కటిగా దానిని తెరిచారు. నరకాన్ని గురించి, పాపాన్ని గురించి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం గురించి. అదేవిధంగా నరకానికి చాలామంది వెళుతున్నారు, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఏం చెయ్యాలి? మరియమాత తదేకంగా పదే హెచ్చరికలు జారీ చేశారు. చివరిగా ప్రియులకు దేవుని బిడ్డలారా, అతి ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే అక్టోబర్ నెల 13వ తారీఖున చివరిసారిగా మరియ తల్లి దర్శనమిచ్చింది. ఆనాడు లూసీ జెసింతా ఫ్రాన్సిస్కోకి మరియ తల్లి ఒక సందేశాన్ని ఇచ్చింది. ఈనాడు ఈ దర్శనము కొరకై అందరూ రావాలి అని చెప్పటం జరిగింది. అయితే ఆ రోజున సుమారుగా ఆ మరియమాత దర్శనాన్ని చూడటానికి ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ ద హిస్టరీ డాన్సింగ్ ఆఫ్ ద సన్. సూర్యుడు నృత్యం చేయటం, సూర్యుడు డాన్స్ వేశాడు ఆ రోజున. ఈ యొక్క దర్శనాన్ని చూడటానికి 70,000 మంది అక్కడ చేరారంటండి. ఈ పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో 70,000 మంది అండి. ఒకళ్ళ కాదు, ఇద్దరు కాదు, ఇది కల్లిబొల్లి కబురు కాదు, కట్టుకథ కాదు, మరియ తల్లి యొక్క దర్శనం. ప్రియులారా, 70,000 మందిలో దేవుని నమ్మనటువంటి వాళ్ళు వచ్చారంట. అదేవిధంగా వార్తాపత్రికల వాళ్ళు వచ్చారట. అది ప్రచురితమైంది, ఇప్పటికి కూడా అది రిటర్న్గా ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆనాడు అక్కడ జోరుగా వాన కురుస్తుంది. మధ్యాహ్నం పూట ఒక్కసారిగా ఉన్నట్టుండి సూర్యుడు అదృశ్యుడయ్యాడు. ఆ తర్వాత మరలా సూర్యుడు కనబడ్డాడు. ఆ సూర్యుడు కూడా అట్లా షేక్ అయినట్లుగా వాళ్ళందరూ కూడా చూశారు కనులారా. ఆ తర్వాత మరియమాత స్వరం వాళ్ళందరికీ వినపడింది. కానీ వీళ్ళు ముగ్గురు మాత్రం మరియ తల్లిని చూడగలిగారు. ప్రియులారా, ఫాతిమా దర్శనం అనేటువంటిది లోకానికి కనువిప్పు కావాలి. మరియ తల్లి, ఫాతిమా మాత ప్రియులారా, ఇదిగో ఆ పిల్లలకి ఒక ప్రార్థన నేర్పించారు. ఏ రోజునంటే మరి మరియ తల్లి ప్రియుల జూన్ నెల 13వ తారీఖు, ఐఎమ్ నాట్ షూర్ బట్ ఐ హ్యావ్ టు క్లారిఫై. జూన్ నెల 13 కానీ జూలై నెల 13వ తారీఖు కానీ జపమాలకి చివరిలో ఒక ప్రార్థనను చెప్పమని వాళ్ళకి నేర్పించింది, రిపీట్ చేపించారు. ఏమిటి? ఈరోజు మనం చెప్తాం కదా జపమాలలో చివరిలో ప్రతి గుర్తు తర్వాత, ఓ నా జేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నిన్ను కాపాడండి,
అందరి ఆత్మలను, ముఖ్యముగా నీ కృపకు అత్యవసరమైన వాటిని నీ కృపకు చేర్చుకొనండి అనే ప్రార్థన మనం చెప్తాం కదా. ఆ ప్రార్థన స్వయంగా ఆ ఫాతిమా మాత ప్రియులారా ఆ లూసీ జెసింతా ఫ్రాన్సిస్కోలకి నేర్పించి రిపీట్ చేయించి అందరం ప్రార్థన చేయాలని చెప్పారు. ఎంత శక్తివంతమైన ప్రార్థన! ఓ నా యేసువా, నా పాపములను మన్నించండి, నరకాగ్ని నుండి నన్ను కాపాడండి, అందరి ఆత్మలను, మరి ముఖ్యంగా మీ కృపకు అత్యవసరమైన ఆత్మలను మీ సన్నిధిలో చేర్చుకోనండి అని ప్రార్థన. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనను మనం అర్థవంతంగా చేయాలి, భక్తితో చేయాలి, మన కుటుంబంలో మరణించినటువంటి వారి ఆత్మల కొరకే చేయాలి. ముఖ్యంగా ప్రియులారా, ఈ ఫాతిమా మాత పండగ చేసుకుంటుండగా జపమాలను జపించి ప్రతి గుర్తు తర్వాత అర్థవంతంగా మీరు చెప్పగలిగితే మీ కుటుంబంలో మరణించినటువంటి వారికి ప్రత్యేకమైన కృప, ఆశీర్వాదం, దీవెన దొరుకుతుంది మరియ తల్లి యొక్క పద్యస్థ ప్రార్థన ద్వారా. మరియ తల్లి ఇచ్చే సందేశం ఏమిటి? ప్రార్థన పట్టు విడవకుండా చేయాలి. పాపులు మారు మనసు పొందాలి, నా కుమారుని సంతకు రావాలి. పరిశుద్ధులైనటువంటి వారు త్యాగపూరితమైన కార్యాలు చేయాలి, పాపుల మారు మనసు పొందేటట్లుగా ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనందరికీ కూడా ఆ మరియమాత సందేశం అవసరం. ఇంత గొప్ప పండగ చేసుకుంటుండగా ఆ తల్లి పరలోకం నుండి మనందరిని దీవించమని దేవుని కుమారునికి జన్మనిచ్చినటువంటి ఆ ఫాతిమా మాత, ఆ యొక్క నిత్య సహాయమాత మనందరిని దీవించమని ఆ తల్లి మనందరినీ కోరుకునేది ఒకటే. ప్రియులారా, ఈనాడు మనం చదువుకున్న వాక్యములో యోహాను సువార్త 2వ అధ్యాయములో 4, 5 వచనాలలో ఆ తల్లి సేవకులతో మీరు ఆయన చెప్పినట్లు చెయ్యండి, యేసయ్య చెప్పినట్లు చెయ్యండి, నా కుమారుడు చెప్పినట్లుగా చేయండి అని తల్లి కోరుకుంటుంది. ఆ తల్లి చెప్పినట్లుగా విందాం, ఆ తల్లి బాటలు నడుద్దాం. ఆ తల్లి వలె తండ్రి నీ చిత్తము నెరవేరునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని భక్తితో మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వేడుకుందాం. అమ్మా తల్లి మరియమాత, ఫాతిమా మాత, నీ పండగ చేసుకునే కృపని, నీ పండగ చేసుకునే అదృష్టాన్ని, ధన్యతని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఫాతిమాలో 6 సార్లు దర్శనమిచ్చి అమ్మా ఇదిగో లోకానికి ఎంతో గొప్ప హెచ్చరికనిచ్చారు, మారు మనసు కొరకే పిలుపునిచ్చారు, ప్రార్థనలో తదేకముగా ఉండాలన్నారు, త్యాగపూరిత క్రియలు చెయ్యాలని చెప్పారు. అమ్మా తల్లి మరియమాత, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న బిడ్డలందరిని దీవించండి. నీ పండగ రోజున మమ్మందరిని ఆశీర్వదించు, మా కొరకే ప్రార్థన చేయండి. అమ్మా నీ కుమారుడు నీకెంతో శక్తినిచ్చాడు, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మమ్మల్ని దీవించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఓ యేసు రాజా, ఇదిగో అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబాలలో శాంతి సమాధానం ఉన్నటువంటి వారికి నీ నిజమైన శాంతిని, సమాధానాన్ని దయచేయండి. ఓ ప్రేమమయుడా, కనికర సంపన్నుడా, ఎవరైతే బిడ్డలు ఈ వాక్య పరిచయలో పాల్గొంటూ తమ మనస్సులలో తమ తలంపులను, ఉద్దేశాలను ఈ సమయంలో ఉంచుతున్నారని నీ సన్నిధిలో వాటన్నిటిని నెరవేర్చండి ప్రభుగా. ఎవరైతే వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారి తలంపులను దీవించండి నాయన. ముఖ్యంగా ప్రభుగా ఈ కొన్ని దినాల క్రితం ఈ వీడియో పరిచర్య కొరకై, ఫోన్ కొనటం కొరకై ఎవరైతే సహాయం చేశారో వారందరి కొరకై ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తితో ఆశీర్వదించి వారు చేసిన సహాయానికి నూరంతలుగా సహాయాన్ని అందించమని, వారి కుటుంబాలను దీవించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక, ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగా చేస్తూ ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి, ఆమెన్. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు వేడుకొనండి. పిత, పుత్ర, పవిత్రాత్మనామమున, ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు చేసిన సహాయంతోటి శాంసంగ్ గెలాక్సీ S25 లేటెస్ట్ది కాదండి, అది 1,50,000 అన్నారు కాబట్టి దాని జోలికి వెళ్ళలేదు. 1,02,500 రూపాయలతో, యాక్చువల్ 1,19,000 అది. కానీ ఆ షాప్లో మన క్యాథలిక్ కాబట్టి అతను కూడా కొంతవరకు సహాయం చేశారు. అతను కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. 1,02,500 రూపాయలతోటి
ఈ ఫోన్ కొనటం జరిగింది. దాన్ని ఏదో ఒక రోజున మీకు ఇప్పుడు షూటింగ్ చేసేది కూడా ఈ రోజునే ఓపెన్ చేయటం జరిగింది. అదే ఫోన్ కాబట్టి ఏదో ఒక రూపంలో మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. అడగగానే చాలా వరకు ఆ అమౌంట్లో చాలా వరకు వచ్చినట్లే చాలా ఉదారంగా సహాయం చేశారు. దేవుడి దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.